ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఎన్ఆర్ఐకు వీల్ చైర్ సేవలు అందించినందుకు 10,000 రూపాయలు వసూలు చేసిన ఘటనను రైల్వే తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించడంతో పాటు పోర్టర్ లైసెన్స్ ను రద్దు చేసింది. ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన డబ్బుల్లో 90% వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలను సహించబోమని నార్థన్ రైల్వేస్ స్పష్టం చేసింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్ను ఢిల్లీ డివిజన్ వెనక్కు తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. కానీ డిసెంబర్ 28న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తన తండ్రి నుంచి ఏకంగా 10,000 రూపాయలు వసూలు చేశారంటూ ఎన్ఆర్ఐ ప్రయాణికుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోర్టర్ను గుర్తించిన అధికారులు అతడి నుంచి 9,000 రూపాయలు వెనక్కు తీసుకుని ప్రయాణికుడికి అందించారు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే కట్టుబడి ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్టను దిగజారుస్తాయని, ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేస్తాయని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే 139 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.